సార్ సార్ each and everything what we have asked our JC. దగ్గర He will be guiding everywhere. He is none other than Mr. Balakrishna Gandawalla. I would like to honor him also in your presence, sir. Mr. Gandawalla Balakrishna garu, please come onto the dais and take the honor. Whatever the time, please. I want to recognize him. సార్ ఓకే That what you want, you will ask me. I am always with you. Like Academy Chairman, Mr. P. Anil. Asking. Every time you have to ask him. Yeah, sure, sir. ఓకే Thank you for ఓకే so President సార్ 1 సెకండ్ సార్ ఓకే face Mr. Sivareddy garu, please. సార్ 1 సెకండ్ సార్ Nearly 50 to 60 programs we have done in this year. we always Nearly 25 programs will be organized by our PNP sir. you want. Charles sir. Yes, yes. Sir, please. Thank you. సార్ Sir, his own company, sir. Yeah, that's what he said. ఓకే And I am past one vice president and always supporting to the local organization. Please come, sir. ఓకే సార్ సార్ ఓకే సార్ Today's tour coordinator, Mr. J.D. Sai Poturi garu. Gurumurthy. ఆ మధ్యలోకి రండి అన్న ఇంకా అటు పోయి సార్ అటు వస్తే అందరం వస్తాం. ఓకే. సెకండ్ ప్లీజ్ ఈ ఫోటో కూడా రావాలి పేపర్కి ఇచ్చేటట్టు కదా. అది తెస్తున్నాడు నువ్వు నీ దాంట్లో. నేను కట్ చేయిస్తాను అన్నీ ఒకేసారి. అందరూ ఒకసారి రైట్ రెడీ అని చెప్పండి. Okay, yes, yes. బాగా 2 minutes వాయిస్
సెక్రటరీ మన చెప్పి గారు ఆర్డర్ చేస్తారు. సార్ అందరూ ఏం చూడండి. సార్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారు నవ్వాలి అంతే ఇంకెక్కువ అన్నం ప్రభుత్వం స్వరూపం నవ్వుతో చెప్పాలి ఎక్కువ అవుతుంది అంతే మెల్లగా అందరికీ నమస్కారం. నా పేరు జేఎఫ్పి కృష్ణభాస్కర్. జేసీఎన్ ఆర్గనైజేషన్లో నేను ఈ ఆంధ్ర స్టేట్కి స్టేట్ ప్రెసిడెంట్ కింద వ్యవహరిస్తూ ఉన్నాను. దీన్ని జోన్ 26గా పరిగణిస్తారు. ఈ జేసీఎన్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ పరంగా మొత్తం 100 దేశాల పైగా ఈ ఆర్గనైజేషన్ స్ప్రెడ్ అయి ఉంది. ఇది ముఖ్యంగా ఇండివిజువల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసేటువంటి ఆర్గనైజేషన్. అంటే లీడర్షిప్ కానీ, ట్రైనింగ్ పరంగా కానీ, అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్ చేయడంలో కానీ ఈ ఆర్గనైజేషన్ ముందుంటుంది. అయితే మన ఆంధ్రాలో 2 జోన్స్ కింద ఇది పరిగణించబడింది. ఇందులో మనది జోన్ 26 అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్, అంటే జేసీఐ ఇండియా నుంచి మొత్తం 6 నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి అసైన్ చేసినటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్జీ ఆర్ ఇషాన్ అగర్వాల్ గారు ఇక్కడికి విచ్చేసి ఈ జేసీఐ ఒంగోలు వాళ్ళు ఒంగోలులో చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీక్షించి అభినందించడానికి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్లో చాలా మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కనుక మనకు తీసుకున్నట్లయితే అన్ని ప్రముఖమైన దినాల నాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్కూల్స్, కాలేజెస్లో ఈ జేసీఐ ఒంగోలు 150 మంది మొత్తం మెంబర్స్ ఉండడం జరిగింది. ఇది 49వ సంవత్సరంలో కంటిన్యూ అవుతోంది. రకరకాల ప్రోగ్రాంలు ఈ విధంగా చేపడుతున్నారు. అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్ కింద చూసేటప్పటికి మనకి ఇక్కడ లోకల్లో ఒక స్టేడియంలో ఒక 50 బెంచెస్ నీడీ పీపుల్కి అది డొనేట్ చేయడం జరిగింది ఇక్కడ జేఏసీ మెంబర్స్. ఈరోజు కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ ఈ జేసీఐ ఒంగోలు వారు తీసుకోవడం జరిగింది. డోంట్ వేస్ట్ ఫుడ్ అని చెప్పి, మన ఆహారాన్ని మనం వేస్ట్ చేయకపోతే కనుక దాన్ని మనం క్రియేట్ చేసినట్టే అని ఒక మంచి నినాదంతో ముందరికి వెళ్ళడం జరుగుతోంది. అలాగే ఈ జేసీఐ ఒంగోలులో 150 మంది ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగాను అటు ప్రతి ఏజ్ గ్రూప్ వారికి కూడా వారి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కానీ, లేకపోతే కమ్యూనిటీని చుట్టుపక్కల సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వెలికితీసి వాటికి సొల్యూషన్స్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కానీ చాలా చక్కగా పాల్గొంటున్నారు. సో ఈరోజు ఈ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు మన ఈ విజిట్కి వచ్చి ఇవన్నీ కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello JCI Ongole and Ongole city people. I am JFG Ishan Agrawal, National Vice President Area C. I have came here for official visit to JCI Ongole and Ongole city. I would like to congratulate first of all President Varun Kumar for the wonderful activities JCI Ongole is carrying. 49 years old local organization which is an NGO, and JCI is working for the development of leaders, development of youth. So if you are looking for the development of yourself, if you want to change your life, if you want to speak very efficiently, if you want to become a good leader, if you want to become a good manager, then please join the organization JCI Ongole. JCI Ongole is doing several community development projects. Recently they have put at the 50 benches for the walking people over there in the park. So many activities of JCI Ongole we would like to appreciate, and we would like to appeal the people, please support JCI Ongole, please support for community development projects, and please join JCI. Thank you very much. అందరికీ నమస్కారం. జేసీఐ ఒంగోలు సభ్యులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే జేఏసీ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జే ఇషాన్ అగర్వాల్ గారు మన జేసీఐ ఒంగోలుకి విచ్చేసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి గురించి కూడా వివరించినప్పుడు చాలా ఆనందంగా మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా విని చాలా ఆనందించారనమాట. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరెన్నో జరపాలని మనసారా
కోరుకుంటూ ఆ కార్యక్రమాలకి ఏం కావాలన్నప్పటికీ కూడా తాను ముందుండి సాయం చేయడానికి ముందుంటానని తెలియజేశారు. అలాగే మనం జేసీఐ ఒంగోలు నుంచి ఈరోజు సరికొత్తగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ అన్నాన్ని మనం ఎంతవరకైతే మనకు అవసరమో అంతవరకే తీసుకోవాలి, ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని సేవ్ చేసి మరొకరికి అన్నంగా పనికొస్తుంది అనే నినాదంతో మనం ముందుగా అన్నంని సేవ్ చేయాలి, ఎంతవరకు మనకు అవసరమైతే అంతవరకు మాత్రమే తినాలి అనే ఉద్దేశంతో మనము ఒక బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రోచర్స్ అన్నింటినీ కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నటువంటి హాస్టల్స్లో, కాలేజెస్లో ఉన్నటువంటి హాస్టల్స్లో ప్రతి ఒక్కరికి కూడా మెస్లో మేము అందజేయడం జరుగుతుంది. తద్వారా మనం ఇంకొకరికి ఆహారాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతామన్నమాట. అలాగే మన జేసీఐ ఒంగోలు రేపు రానబోటువంటి సెప్టెంబర్లో 9 నుంచి 15 వరకు జేసీఐ ఒంగోలు వారు జేసీ వారోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఈ యొక్క జేసీఐ వారోత్సవాల్లో మీ యొక్క పిల్లలని అందరినీ కూడా భాగస్వాములు చేసి జేసీఐ ఒంగోలు వారు పెట్టేటువంటి వివిధ రకాల ఆట పోటీల్లో మీ పిల్లల్ని కూడా పాల్గొనించి గెలిచే విధంగా మీరు ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇషాన్ అగర్వాల్ గారికి, అలాగే జోన్ ప్రెసిడెంట్ కృష్ణ భాస్కర్ గారికి, అలాగే జోన్ సెక్రటరీ జేఏడి సాయి పోతూరు గారికి, అలాగే జేసీఐ ఒంగోలు పూర్వ అధ్యక్షులకు మరియు సభ్యులకు, అలాగే జేఏసీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రెస్ అండ్ మీడియా సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.